వచ్చింది కాచు బూమ్ బాయ్ బాయ్ గ్రానీ గ్రాండ్ పా. హలో గైస్, ఈరోజు మనం గ్రానీ చాప్టర్ 2 లో బోట్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం అండ్ గ్రానీ గ్రాండ్ పాని ఫుల్ గా ఆడుకోబోతున్నాం. ఎలాగో తెలుసా, నేనైతే డేంజరస్ హ్యాక్ అయితే ఎక్కించుకొని వచ్చాను. మనకి ఎలాంటి ఐటమ్ కావాలనుకున్నా సెకండ్స్ లో మన దగ్గరకి అయితే వచ్చేస్తుంది. నేను ఇప్పుడు షార్ట్ గన్ అయితే తీసుకుంటున్నాను. అంటాడా, షార్ట్ గన్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం అన్లిమిటెడ్ అమౌంట్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. గ్రానీ గుండెల్లో గ్రాండ్ పా గుండెల్లో బుల్లెట్ల వర్షం కుర్రబోతుంది. గ్రానీ వస్తున్నా వచ్చేస్తున్నా. వెల్కమ్ టు డే 2 గైస్. ఇందాక సడన్ గా నాకు చెప్పకుండా గ్రానీ వచ్చింది. నేను అస్సలు అనుకోలేదు అట్లా వస్తుంది అని చెప్పేసి. అయినా ఈ గ్రానీకి గ్రాండ్ పాకి కామన్ సెన్సే ఉండవు గైస్, చెప్పకుండా వచ్చేస్తారు ఎక్కడికైనా. ఇప్పుడేం పర్లేదు గైస్, మళ్ళీ పక్క ప్లాన్ తోటి గ్రాండ్ అయితే పిలుస్తున్నాను. వచ్చింది వెల్కమ్ టు డే 3 గైస్. ఇప్పుడు నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను, ఎందుకంటే గ్రానీని గ్రాండ్ పాని నేనైతే స్టాప్ చేయబోతున్నాను, ఫ్రీజ్ చేయబోతున్నాను. వాళ్ళు ఇంకెక్కడికి కదలలేరు. ఇప్పుడు మనం వెళ్ళి ప్రశాంతంగా మన బోట్ ఎస్కేప్ అయితే కంటిన్యూ చేయొచ్చు. బోట్ కి దారి ఎట్టబారే మర్చిపోయాను, వెనకాల ఉంటుంది ఇదే డోరు. చెల్లో కిందకి పోదాం. మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని అక్కడ వచ్చేస్తాయి, ఎందుకంటే మనం ఎక్కించింది మామూలు హ్యాక్ కాదు. ఇక్కడ ఏంటి ప్యాడ్లోకి కావాలి కాబట్టి మనం ప్యాడ్లోకి అయితే స్పాన్ చేసుకోవాలి. చలో ఇదిగోండి, మన ప్యాడ్లోకి అయితే వచ్చేసింది. ఇది తీసుకొని ఇప్పుడు లాక్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని లాగితే మన గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి కావాల్సినవి ఏంటబ్బా, బోట్ కి స్టీరింగ్ వీల్ కావాలి, బోట్ కీ కావాలి అండ్ గ్యాసోలిన్ క్యాన్ విత్ స్పార్క్ ప్లగ్. మన బోట్ స్టీరింగ్ వీల్ అయితే గీవ్ వచ్చేసినాం, బోట్ కీని కూడా గీవ్ వచ్చేసినాం. అండ్ ఇప్పుడు మనం బోట్ స్టీరింగ్ వీల్, అరే మన వీలేదబ్బా, సీ గైస్ వీల్ నీళ్ళలో పడిపోయినట్టుంది. అని ఇంకొకసారి మళ్ళీ స్పాన్ చేయాలి. ఇదిగోండి, మళ్ళీ ఇంకొకసారి బోట్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చేసింది. వీల్ ని తీసుకొచ్చి మన బోట్ కి అయితే పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు కాలికి తిరిగి మనం స్పార్క్ ప్లగ్ అయితే స్పాన్ చేసుకుందాం. దేవుడా, నాకు మంచి స్పార్క్ ప్లగ్ పంపి. షిట్ గైస్, మళ్ళీ ఇంకోసారి అయితే స్పాన్ చేసుకుందాం ఇటు సైడ్. చల్లో. అండ్ మనకి గ్యాసోలిన్ క్యాన్ అయితే కావాలి ఫ్యూయల్ నింపడానికి. గ్యాసోలిన్ క్యాన్ ఎక్కడ ఉంది, ఇదిగోండి వచ్చేసింది. అన్ని ఐటమ్స్ మన దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు స్పార్క్ ప్లగ్ తీసుకొని ఫటాఫట్ దీంట్లో పెట్టేద్దాం. అండ్ గ్యాసోలిన్ తీసుకొని దీంట్లో నింపేద్దాం అనమాట. ఇది ఒక పెద్ద పని మనకి. ఇది నిండిపోయేలోపు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ కమెంట్ బాక్స్ లో లవ్ గ్రానీ అని కమెంట్ అయితే చేసేయండి. షిన్చాన్ ఇష్టం ఉంటే కమెంట్ చేయబ్బా. అబ్బా, గ్యాసోలిన్ అయితే నిండిపోయింది. ఇప్పుడు మనం గ్రానీని గ్రాండ్ పాని పిలుద్దాం. షార్ట్ గన్ తీసుకోవాలి ఫస్ట్. షార్ట్ గన్ ఎక్కడ ఉంది గైస్? షార్ట్ గన్ ఏడానికి కనిపిస్తుందా మీకు? ఎస్, మన షార్ట్ గన్ అయితే తిరిగి మన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు గ్రానీ గ్రాండ్ పాని కూడా రప్పియబోతున్నాను. రావమ్మ మహాలక్ష్మి ఏంటి దెయ్యం కాబట్టి లక 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 ధామ్ తరగడ ధీమ్ తరగడ తోమ్ తరగడ నం తరగడ. గైస్, గ్రాండ్ పా దెబ్బకి డోర్కి అయితే అతుక్కున్నాడు. ఇంకా గ్రానీ పని మాత్రమే ఉంది. గ్రానీ ఎక్కడున్నావు రా అమ్మ? 1 2 3 వచ్చింది కాచు బుమ్. అమ్మయ్య, ఈరోజు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది గైస్. మీకు కూడా చాలా ఆనందంగానే ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు మనం రివెంజ్ అయితే తీసుకున్నాం. సో ఇంజన్ స్టార్ట్ చేసి మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. బోట్ కి తీసుకున్నాం, ఇంజన్ స్టార్ట్ చేసాం. బాయ్ బాయ్ గ్రానీ గ్రాండ్ పా. I see you. If I see you, you go to ICU.